ఏం కోరుకోవాలి? భగవంతుడి అనుగ్రహం కోరుకోవాలి. మీరు ఏ దేవుని శివుడిని ఆరాధించండి, కేశవుడిని ఆరాధించండి. మీకు అక్కడ ప్రేమ అనే ఒక పదార్థంతో మీరు తాదాత్మ్యం చెందాలే కానీ ఆయన ఏమి ఇస్తాడు, ఏం పుచ్చుకుంటాడు, ఈ లెక్కలకి బేరాల కోసమా పూజ లేదా భక్తి? అసలు వాళ్ళు నాకు ఏమి ఇస్తారు, అటువైపుకి మనసు ఎందుకు పెడుతుంది? అటువైపుకి మనసు వెళ్ళిందంటే అది వ్యాపారం. ఆ ప్రచారం చేసేవాడు వ్యాపారే, విని పాటించేవాళ్ళు వ్యాపారులు. నీవు ఒక కృష్ణునో రాముడినో శివలింగానో పట్టుకున్నావు అంటే అది నువ్వు ప్రేమతో పట్టుకోవాలి, ప్రేమతో దగ్గర అవ్వాలి, విశ్వాసంతో నమ్మి దగ్గర అవ్వాలి, ఆరాధించుకోవాలి, పరమార్థాన్ని సాధించుకోవాలి. మనం శివుడినో కేశవుడినో ఎవరు ఆరాధించినా కూడా వాళ్ళు మన అన్ని ఇహము చూసుకుంటారు, పరము చూసుకుంటారు. మనకు అన్నం లేదు, భగవంతుడు అన్నం పెడతాడు. మనకు కష్టం వచ్చింది, భగవంతుడు ఆ కష్టం తీరుస్తాడు. మనకి ఏదో సమస్య వచ్చింది, ఆపదలో ఇరుక్కుపోయాము, పరమాత్ముడు మనల్ని గట్టెక్కిస్తాడు. ఆ దృష్టాంతాలు శివభక్తులకి కనబడతాయి, విష్ణు భక్తులకి కనబడతాయి. ఎందుకంటే శివభక్తుడు శివలింగాన్ని ప్రేమతో పట్టుకుంటాడు,